సోషల్ మీడియా అన్నారు కాబట్టి మీకు క్రిటిసిజం వస్తుందా సార్ సోషల్ మీడియాలో? క్రిటిసిజం అంటే చాలా తక్కువ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్ వే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే. ఇప్పుడు అంటే కొన్ని కొంతమందికి అయితే మరీ దారుణంగా అబ్యూస్ చేస్తారు. కరెక్ట్. అది లేదు, ఫార్చునేట్లీ నాకు అది లేదు. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే ఫ్యానిజం అనేది చాలా ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా సెన్సిటివ్ థింగ్ అండి. కరెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఏంటది మన షారుఖ్ ఖాన్ గారిది వచ్చింది కదా, ఫ్యానే వచ్చింది పేరు. ఆయన ఏదో ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన మీద రివెంజ్ తీసుకునే రేంజ్కి వెళ్ళిపోతారు సేమ్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ నిజంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మేము అవుట్డోర్స్ వెళ్తున్నప్పుడు వెహికల్స్ ఆపేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈవెన్ మేము పుష్ప చేసినప్పుడు కూడా మీకు ఈ పార్ట్ 1లో వెహికల్ తిప్పేది ఉంటుంది కదా వాటర్లో, అది ఒక ఊరు దాటి వెళ్ళాలి. ఓకే. వాళ్ళు అసలు మాకు లేదు, మాకు హీరో గారిని మేము చూడాలి, లేకపోతే మేము వెహికల్స్ వెళ్ళమని చెప్పారు. అయ్యా, అంత ఇదిగా ఉంటారు. సో బన్నీ గారు ఒకసారి దిగి వాళ్ళకి హాయ్ చెప్పి, ఇంకా మామూలుగా కాదు, మాకు హీరో గారు మాకు దిగి మమ్మల్ని విష్ చేశారు అని చెప్పి అక్కడ ఏదో కేక్ కట్ చేసి అన్నీ చేసి, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అలాగే కిక్ 2 చేసినప్పుడు ఎవరో ఒక అతను ఫోటో ఇవ్వలేదని బౌన్సర్తో గొడవ పడ్డం చాలా హారబుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే అవుట్డోర్లో బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. విలేజెస్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మా ఊరు వచ్చారు మీరు, మా దీంట్లో ఉండాలి, మాకు మీరు ఇప్పుడు వాళ్ళు అడగడంలో తప్పలేదు. అట్ సేమ్ టైం ఇటు సైడ్ కూడా ఆర్టిస్టులు షెడ్యూల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో. ఇప్పుడు మేము యూజువల్లీ ఇప్పుడు వెళ్తున్నాం కదా, హోటల్స్కి వెళ్తుంటాం కదా, మొహమాటం లేదు సార్, వస్తుంటారు ఇలా ఫోన్ పెట్టేస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎవరితో ఉన్నామో, ఈవెన్ భోజనం చేసినప్పుడు కదా సార్ ఒక్కసారి నేను వెళ్ళిపోతాను సార్, నాకు టైం అయిపోయింది సార్, అయిపోయినాను సార్, ఇస్తాం భోజనం చేయనివ్వండి అంటే నేను వెళ్ళిపోవాలి సార్. అలాగే షూటింగ్స్ అప్పుడు కూడా ఐ హ్యావ్ సమ్ సెంటిమెంట్ అంటే, అన్లెస్ ఇస్ దెన్ ఐ ఫేస్ ఏ స్క్రీన్, ఐ మీన్ కెమెరా ఫేస్ చేస్తే కానీ నేను ఎవరికి నేను ఫొటోస్ ఇవ్వడం కానీ వేరే కెమెరా నేను చూడండి. మెయిన్ కెమెరా అయిన తర్వాత ఎవరైనా అడిగినా తర్వాత కాస్ట్యూమ్స్ ఉండే ప్రాబ్లం ఉంటుంది కదా. సో వాళ్ళకి చెప్తాం బ్రేక్లో తీసుకుందాం లేదని, లేదు సార్ నేను వేరే ఊరు నుంచి వచ్చాను, నేను వెళ్ళిపోవాలి సార్, ఏమనుకోద్దు నాకు ఇచ్చాను. వాళ్ళ సెల్ఫీ వాళ్ళకి ఇంపార్టెంట్ తప్పితే యువతలో ఆర్టిస్ట్ షెడ్యూల్ ఏంటి, ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో ఆలోచించారు. సో ఆ కైండ్ ఆఫ్ అది ఒకవేళ మనం ఏమైనా రివర్స్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు, ఎంత అఫెక్షనేట్తో ఉంటారో, ఒకవేళ వాళ్ళకి కావాల్సింది మనం చేయకపోతే దాని తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. సో అలాగా నేను యూజువల్లీ ఏంటంటే సోషల్ మీడియాలో నాకు టైం ఉంటే డెఫినెట్లీ ఎవరైనా మెసేజెస్ చేసినా ఏం చేసినా అట్లీస్ట్ ఐ ఎక్నాలెడ్జ్, రెస్పాండ్ అవుతా. అంటే అన్నిటికీ ఇప్పుడు కొంతమంది ఒకసారి రెస్పాండ్ అయ్యాం, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. హలో హాయ్ అంటే హాన్ పెడతాం, గుడ్ మార్నింగ్, తిన్నారా, కాఫీ తాగారా, టిఫిన్లు చేశారు, ఇవన్నీ చెప్పి అడుగుతుంటాం. అన్నిటికీ ఎలా రెస్పాండ్ అవుతాం? మినిమం ఆన్ హ్యూమనిటరీ గ్రౌండ్స్ ఒకసారి ఏదో పాప అడిగారు, రిక్వెస్ట్ చేశారు, రెస్పాండ్ అవుతాం. కొంతమంది ఎక్కడున్నారు, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇంకోటి మీరేనా కాదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో మనం ఏంటి ఒక రెస్పెక్ట్ మీద వాళ్ళకి రెస్పాండ్ అయ్యాం, అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. మీరు నిజంగా రాజశేఖర్ అయినా, మీరు నిజంగా ఇది కూడా అడుగుతారు. మళ్ళీ ఇంకొకరు ఏంటి ఇన్స్టాలో వీడియో కాల్ చేస్తుంటారు, మీరో కదా మాకు చెక్ చేసుకోవాలి సార్, ఇన్ని ఉంటాయి తతంగాలు. సో ఇవి బ్యాలెన్స్గా డీల్ చేయకు ఆ టైంలో మనం ఏదో దీంట్లో ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ కొద్దిగా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమైనా ఉంటే డెఫినెట్లీ మళ్ళీ డైరెక్ట్గా ఏంటంటే అబ్యూజివ్ మాట్లాడుతుంటారు. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఫార్చునేట్లీ మీరు అడిగిన దానికంటే నాకైతే లేదు. బట్ ఏంటంటే క్యారెక్టర్స్ పరంగా ఏమైనా చేసినప్పుడు వెరీ రీసెంట్లీ నేను చైతన్య, అంటే మీరు అలా అన్నప్పుడు మన చైతన్య వాళ్ళది కమర్షియల్ చేశాను, ఓకే, కాలేజ్ది. సో దానికి కమెంట్స్లో అంటే అది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయొచ్చు చైతన్యలో. ఓకే. సో వాళ్ళు కూడా చదివి ఇమీడియట్గా ఐఐటి ర్యాంక్ వస్తుంది, అది కాన్సెప్ట్. అంటే ఈ ఫాదర్ ఏంటంటే కొడుకు మీద నమ్మకం పెట్టుకొని మొత్తం ఇంకా అదే లైఫ్, ఆటో ఎలా ఉన్నా మొత్తం డే అండ్ నైట్ కష్టపడి చేసి ఇవన్నీ చేశారు. దానికి ఏంటి మీకు తెలుసా చైతన్య ఎలా, ఇన్ఫాక్ట్ మా అబ్బాయి కూడా చైతన్య మొన్నే పాస్ అవుట్ అయితే +2. ఓకే గుడ్. ఎక్కడ, ఏ క్యాంపస్? నేను తిరుపతిలో. ఓకే గుడ్. సో మీకు తెలుసా అక్కడ అలా జరుగుతుంది, నిజంగా ఆటోవాడు ఎఫోర్డ్ చేయగలరు మీకు తెలుసా అని అలా క్రిటిసైజ్ చేస్తుంటారు. అవన్నీ ఇంకా ఇగ్నోర్ చేయడం అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అంతే అది. సో అలా ఆ కైండ్ ఆఫ్ వెరీ రీజన్స్. బట్ ఇప్పటివరకు అయితే నాకు అలా క్రిటిసిజం అనేది దేనికి రాలే. అంటే మీమ్స్ వేరు, క్రిటిసిజం వేరు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటకు వస్తే ఈవెన్ రైట్ నౌ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్కి ఇప్పుడు కూడా మీమ్స్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఇది ఉప్పెన బస్ డ్రైవర్ క్యారెక్టర్ చేసింది కూడా అసలు ఆడిని కాదురా బాబు, నీ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నువ్వే వాళ్ళిద్దరిని కలిపావు బస్ డ్రైవర్గా ఉండని చెప్పి అలా వచ్చి నీ కన్స్ట్రక్ట్ మీమ్స్. అండ్ అన్నిటికీ ఇంకోటి అంటే ఝాన్సీలో నేను క్యారెక్టర్ చేశాను, వీరబాబు అని, చైల్డ్ ట్రాఫికర్ క్యారెక్టర్ అది. ఓకే. అదేంటంటే చిన్నప్పుడు మామూలుగా ఒక ట్యాక్సీ డ్రైవర్ అనమాట, ఈ మన బస్ స్టేషన్లో డాబాల్లో అమ్మాయిలని ఇచ్చేసి కిడ్నాప్ చేసి వీళ్ళకి అమ్మడం అనేది. అంజలి గారు అది నన్ను ఐడెంటిఫై చేసి రివెంజ్ తీసుకోవడం అనమాట. ఓకే. ఆవిడ పెద్ద అయిన తర్వాత ఒక స్కార్ ఉంటుంది, ఆ స్కార్తో గుర్తుపెట్టుకుని అయ్యి ఉండదు స్కార్ ఉంటుంది.
నాది ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఫోటో తీసి నిజామాబాద్ ఒక కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో పోస్టర్ పెట్టారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు అని. సో అది క్రిటిసిజమా, రాజశేఖర్కి అయితే అది చాలా బాధ అనిపిస్తుంది, బట్ క్యారెక్టర్కి అయితే నాకు అది క్యారెక్టర్ అంత ఇదిగా వర్కౌట్ అయింది. సో అలా ఉంటాయి, క్యారెక్టర్ పరంగా క్రిటిసైజ్ చేస్తారు, పర్సనల్గా కాదు కానీ. ఇట్స్ వెరీ థిన్ లైన్. అదే అంటున్నా. ఇప్పుడు కొన్ని మరీ ఓవర్ అండ్ వెళ్ళిపోతుంటారు. మీరు అన్నట్టు ఏంటంటే నాకు ఫేస్ లేదు, మనం చూస్తున్న సోషల్ మీడియాలో అది వాళ్ళకి థిన్ డిఫరెన్స్ వాళ్ళకి ఐడియా, క్యారెక్టర్ రియల్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పారు. మీకు అంటే సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు బయట రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సాఫ్ట్గా. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే.